తెలంగాణలో వర్షాకాలం అయినప్పటికీ కూడా అంతకుముందు ఎప్పుడన్నా 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ వర్షపాతం ఏం మార్పు వచ్చిందో వాతావరణంలో కానీ ఒక పడ్డకాన్నే 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్ల కుంభవృష్టి పడి క్లౌడ్ బస్ట్ అయిపోయి ఊహించనంత నీరు వచ్చి మొత్తం గ్రామాలే ఇలా మునిగిపోయే పరిస్థితి. వేల ఎకరాల పంట పొలాలు కోతకు గురై లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయేటువంటి దారుణమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా ఇలా అరచేతిలో ప్రాణం పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి దీని మీద పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఎక్కడెక్కడైతే కొట్టుకపోయినటువంటి పంటలు ఉన్నాయో ఆ రైతాంగానికి ఆదుకోవాలి. ఎక్కడెక్కడైతే వాగుల పక్కపుంటి ఊహించని జాగాలలో వరదలు వచ్చి భూములు కోతని ఉన్నాయో ఆ వేల ఎకరాల భూములు మళ్ళీ పంటలు పండించుకోవడానికి రెస్టోర్ చేయాల్సిన అక్కడ ఉన్నది. ఎక్కడెక్కడైతే మొత్తం ఇళ్లలో నీళ్ళు వచ్చి కట్టుబట్టలతోటి బయటకు వచ్చిందో వాళ్ళందరూ కూడా తక్షణంగా ఆదుకొని వాళ్ళ అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ అంతేకాకుండా ఇవాళ హైడ్రా లాంటి సంస్థలు పెట్టి ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే ఆదుకుంటా అని చెప్పి మాటిచ్చిందో మొత్తం సిస్టమ్ని అంతా కూడా ఎంగేజ్ చేసి ప్రజలకు ఒక భరోసాని ప్రజలకు ఒక భద్రతని ఇవ్వాల్సిన అక్కడ ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీగా కూడా మా కార్యకర్తలకు మా నాయకులకు ఎక్కడికక్కడ వరద ముంపుల్లో గురై ఇవాళ ఇబ్బంది పడుతున్న ప్రజానికాన్ని ఆదుకునే పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఈ విపత్కర పరిస్థితులలో చుట్టుపక్కల వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.